సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పట్టపగల చొరవలకు పాల్పడుతున్నారు. దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వారి నుండి 22 తులాల బంగారం, 250 గ్రాముల వెండి, 20,000 రూపాయల నగదును, ఒక సెల్ ఫోన్, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన వాటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. పట్టపగలు రబ్బర్ పాములను ఆడించుకుంటూ తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వివరించారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కోదాడ పట్టణంలో ఈ పగటిపూట దొంగతనాలు జరుగుతున్నాయి. ఎస్బీ బై డే ఈ పగటిపూట దొంగతనాలతో మొత్తం పబ్లిక్లో ఒక అన్రెస్ట్ వచ్చింది. దాంతో డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు, ఉత్తర్వుల మేరకు కొత్తగా వచ్చిన టౌన్ సిఐ ఆంజనేయులు గారు మరి ఆయన టీం అంతా కూడా డిఫరెంట్ పార్టీస్ డివైడ్ అయ్యి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మొత్తం ఈ పగటి దొంగతనాల మీద శోధించడం జరిగింది. ఒక ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఆ విధంగా పోతున్న క్రమంలో మొన్న కూడా